భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆసేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. ఆసేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ ఆ త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి. 4 వేదములు పుట్టిన భూమి. త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి. గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. పంచశీల బోధించిన భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. శాంతి దూతగా వెలసిన బాపు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ. శాంతి దూతగా వెలసిన బాపు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ. విప్లవ వీరులు వీరమాతలు, విప్లవ వీరులు ధీరమాతలు. ముద్దు బిడ్డలై మురిసే భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. సహజీవనము సమభావనము సమతావాదము వేదముగా. సమతావాదము వేదముగా. సహజీవనము సమభావనము సమతావాదము వేదముగా. ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి. లక్ష్యములైన విలక్షణ భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆసేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ ఇలా ఎంతో మందిని కన్నది భారతదేశం. అనేక మందిని పోషించింది భారతదేశం. నా భారతదేశాన్ని మీదకి వస్తే ఎవరైనా చీల్చి చెండాడుతారని బ్రిటిష్ వాళ్ళనే గడగడలాడించినటువంటి భారతదేశం. అటువంటి ప్రతి ఇంట్లో కూడా ప్రతి పిల్లవాడు కానుండి భగత్ సింగులు ఉన్నారు, సర్దార్ వల్లభాయ్ పటేళ్ళు ఉన్నారు, మదర్ తెరిసాలు ఉన్నారు, బిస్మిల్లా ఖాన్లు ఉన్నారు. అన్ని మతాలు అన్ని కులాలు కలగలిపిన దేశం మన భారతదేశం. దీని మీదకి ఎవరు రాలేరు, వచ్చినా తట్టుకోలేరన్నంత ఐకమత్యమే మన భారతదేశం యొక్క గొప్ప తర్కం. ఇప్పుడు నేను నా దేశం అంటూ మీ ముందుకు వస్తున్నారు మరొక బృందం.
నేను నా దేశం పవిత్ర భారతదేశం సాటి లేనిది, దీటు రానిది, శాంతికి నిలయం మన దేశం. నేను నా దేశం పవిత్ర భారతదేశం సాటి లేనిది నీటు రానిది శాంతికి నిలయం మన దేశం నేను నా దేశం పవిత్ర భారతదేశం అశోకుడేలిన ధర్మ ప్రదేశం, బుద్ధుడు వెలసిన శాంతి దేశం. శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి అశోకుడేలిన ధర్మ ప్రదేశం బుద్ధుడు వెలసిన శాంతి దేశం కులమత భేదం మాపిన త్యాగి అమర బాపూజీ వెలసిన దేశం వందే మాతరం వందే మాతరం వందే మాతరం కులమత భేదం మాపిన త్యాగి అమర బాపూజీ వెలసిన దేశం నేను నా దేశం పవిత్ర భారతదేశం కదం తొక్కిన వీర శివాజీ వీర శివాజీ వీర విహారిణి ఝాన్సీ రాణి. స్వరాజ్య సమరుడు అల నేతాజీ స్వరాజ్య సమరుడు అల నేతాజీ కట్ట బ్రహ్మణ పుట్టిన దేశం నేను నా దేశం పవిత్ర భారతదేశం ఆజాద్ గోఖలే వల్లభ పటేలు, లజపతి తిలక్ నౌరోజీలు. ఆజాద్ గోఖల వల్లభ పటేలు లజపతి తిలక్ నౌరోజీలు అంబులు కురిపిన మన అల్లూరి అంబులు కురిపిన మన అల్లూరి భగత్ రక్తము చిందిన దేశం నేను నా దేశం పవిత్ర భారతదేశం గుండ్ల తుపాకీ చూపిన దొరలకు గుండె చూపే మన ఆంధ్ర కేసరి మన ఆంధ్ర కేసరి శాంతి 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 దూత మన జవహర్ నెహ్రూ లాల్ బహదూర్ జన్మ దేశం నేను నా దేశం
అడుగుజాడలో పయనిస్తాం, అఖండ విజయం సాధిస్తాం. నేను నా దేశం పవిత్ర భారతదేశం, సాటి ఏనిది నీతురామిది, శాంతికి నిలయం మన దేశం. నేను నా దేశం, నేను నా దేశం, నేను నా దేశం. సాటి లేనిది మనది ఎంత గొప్ప దేశమో చెప్పాలా, ప్రతిసారి చెప్తూ ఉండాలా. చెప్తూ ఉండాలా. మనది ఎట్లయినా గొప్ప దేశమే అని ప్రజలందరూ తెలుసుకున్నారు కదా. చెప్పేవాడు లేక చెడిపోయాయని పద్ధతి ఉంది కదా. నీలకటోలు చెప్తూ అంటే చెప్తూ నువ్వు ఉంటేనే చెప్పేవాడివా చెడిపోయేవాడివా బావా? చెప్పి చెడిపోయేవాడిని. చెప్పి చెడిపోయేవాడిని. చెప్పించుకొని చెడిపోయినాడు అన్న. ఎందుకంటే బావా చాలా చిత్రమైన మనిషి అని మీకు తెలియదు. ఎప్పుడు చెప్తానే ఉంటాడు వేదికలెక్కి, తను మాత్రం ఏం పాటించాడు. భారతరత్న ఆ, బిస్మిల్లా ఖాన్ ఉన్నాడు. ఆ, ఆయన అద్భుతమైన మనిషి బిస్మిల్లా ఖాన్. ఎవరైనా బిస్మిల్లా ఖాన్ అంటే ఆ. బిస్మిల్లా అని ఖానా ఖానే వారని. ఇట్టర్థం అంతే కదండి, కరెక్ట్ కదా నేను చెప్పింది. బిస్మిల్లా అని చెప్పి ఖానా ఎవరు తింటాడో ఆయన పేరు బిస్మిల్లా ఖాన్. ఇది కాక ఇంకేమన్నా తెలిసింటే నీకు చెప్పు బావా. బిస్మిల్లా ఖాన్ అని పేరు బావా. ఆ, ఆయన 72 ఏళ్ళ వయసులో ఆ, చనిపోయారు. ఆ. ఆయనకి భారత రత్న అని బిరుదిచ్చినారు. వాయమ్మో. ఆయన మంచి సంగీతపరుడు. ఇంతే ఉంటుంది షెహనాయి అని. షహనాయి. షెహనాయిలో అనేక రాగాల్ని అద్భుతంగా పాడతాడు. బాబా. మాల్కోసు, కళ్యాణి, మోహన, హిందుస్థానీ, భైరవి అన్ని. నీకంటే మా చంద్రకంటి మధ్య కంటే బాగా పడతాడా? మనం ఆ మంచి కాలు కోటి కూడా సరిపోయి నువ్వు మళ్ళీ బాబా అంత పెద్ద పోలుతాడు. సపర్లు పెట్టండి అయితే. ఇలా బావ, ఓకే. నాకు తెలియదు కదా అందుకని. కాబట్టి ఆయన బావా మా మోటోళ్ళు ఆయన శుభం నమాజ్ అని చదువుకుంటావు. నువ్వు కూడా చదువుతావా లేదా? సుబోకి నమాజ్, ఫజర్ నమాజ్ 5 గంటలకి అవు చదువుతాం. ఆయన నమాజ్ చేసిన తర్వాత షెహనాయి వాయిస్తేనే ఆ, హిందువులకు ప్రసిద్ధి చెందినటువంటి వారణాసి కాశీ విశ్వేశ్వర దేవాలయం గేట్లు తెలుసుకుంటాం. వా 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 ఎంత గొప్ప వా, దేశం వా, చూడమన్నది. 5 పూట్ల నమాజ్ చదివే బిస్మిల్లా ఖాన్ అనే ముస్లిం షహనాయి నాదంతో ఆ. కాళికామాత తలుపులు తెరుచుకుంటాయనే దానికంటే గొప్ప మహత్తరమైన మత సామరస్యం ఎక్కడైనా ఉంటుందా? గట్టిగా ఒక్క చెప్పట్లు. భారతదేశంలోనే ఉంటుంది. అదే భారతదేశంలో లౌకిక నిరూపించబడింది. ఆయన ఒకసారి ఆ. చాలని జీతంతో ఉండవంట, మా దేశానికి రా, కావాలంత డబ్బులు ఇస్తామంటే ఆయన చెప్పిన గొప్ప మాట మనం ఈ రోజు ఏంది? జ్ఞాపకం పెట్టుకోవాలి. చెప్పు బావ, అందరు వినండి, బాగా వినండి. ఏమన్నాడంటే ఏమన్నాడు? ఏమన్నాడంటే అయ్యా మీరు డబ్బులు ఇస్తారు, ఆ, అవసరమైతే విశ్వేశ్వర దేవాలయాన్ని కూడా కట్టిస్తారు. కట్టిస్తారు. కానీ విశ్వేశ్వర దేవాలయం పక్కన అందంగా ఆహ్లాదకరంగా గంగా నది ప్రవహిస్తూ ఉంటే ఆ గంగా నదిని చూస్తేనే నాకు షెహనాయి వాయించబుద్ధి అవుతుంది. వావ్, వావ్. అటువంటి గంగా నదిని మీ దేశానికి నాతో పాటు తీసుకొని పోగలరా అన్నాడంట. అది దేశం మీద ప్రేమ అంటే. చాలా గొప్ప అందుకే దేశం. అంటాడు గంటోడు గవర్నర్ అసలు గట్టిగా చప్పట్లు. చప్పట్లు. ఓకే. జాతి పతాకం పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం విశ్వవిఖ్యాతి నందగా జాతి గౌరవం
వీరుల శౌర్యము నలదుకొని స్వాతంత్రమే నా జన్మ హక్కని గర్జించిన గలమందుకొని వందే మాతరమని నినదించిన వీరుల శౌర్యము నలదుకొని స్వాతంత్రమే నా జన్మ హక్కని గర్జించిన గలమందుకొని ప్రబలం స్వాతంత్రఫలం ప్రబలం స్వాతంత్రఫలం కలకాలం కాపాడుకొని అడుగంగా కొని ఆడుకొని ఆడుదమా చీకటి గుండెలో ఆకై మెరిసిన చీకటి గుండెలో ఆకై మెరిసిన గరిమెల్లను పురుకొంచుకొని మన తెలుగు దేశమును నింపుకొని ఆడుదమా మనముల జాగృతి నింపిన జెండాగాథలు చెప్పుకొని జయ హే జయ జయ హే జననీ అని జయగీతమ్ములు పాడుకొని జనగణ మనముల జాగృతి నింపిన జెండాగాథలు చెప్పుకొని జయ హే జయ జయ హే జననీ అని జయగీతమ్ములు పాడుకొని పావన చరితం పరిమళ భరితం పావన చరితం పరిమళ భరితం అఖండ భారత ఖండమని అది అక్షయ అమృత భాండమని ఆడుదమా జాతి పతాకం ఆడుదమా ధన్యవాదాలు మహమ్మద్ మియా గారు, చంద్రకంటి మద్దయ్య గారు, మిగతా అందరి బృందానికి, అలాగే కరీముల్లా డ్యాన్స్ బృందానికి. 7 రోజుల పాటు నిర్విరామంగా ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం చేపట్టినటువంటి సైనిక చర్యకు, అలాగే ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారి యొక్క ఆకాంక్ష మేరకు భారతావని పై దండెత్తినటువంటి పాకిస్తాన్కు బుద్ధి చెప్పిన సందర్భానికి గుర్తుగా జై జవాన్ కల్చరల్ ఫెస్ట్ పేరుతో
వారోత్సవాలను స్ఫూర్తిదాయకంగా సైనికులకు సంఘీభావంగా కందనవోలు వేదికగా నిర్వహిస్తున్నటువంటి టీజీవీ కళాక్షేత్రం ఈరోజు ముగింపు కార్యక్రమాల గురించి శ్రీ పత్తి ఓబలయ్య గారు అధ్యక్షులు స్పందిస్తారు. మీరంతా లోపల కూర్చోండి, లేక బయట కూర్చోండి. కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రేక్షకులకు, పెద్దలు, బ్రహ్మర్షి శ్రీ బివి రెడ్డి గారు ఇప్పటికే విచ్చేశారు. వారి రకొకసారి మీరంతా చప్పట్లతో స్వాగతం పలకాల్సి కోరుతున్నాం. అలాగే టీజీ వెంకటేష్ గారు వారి కుటుంబం అంతా కూడా వస్తుంది. కల్చరల్ ఫెస్ట్ జై జవాన్ కార్యక్రమం ఇవాళ ముగింపు కార్యక్రమం. టీజీ వెంకటేష్ గారి జన్మదినం కూడా ఈరోజే. సామూహిక వివాహాలు 75 జంటలుగా ఆయన ఈ వివాహాలు జరిపించే సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. వచ్చిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఇప్పుడు జబర్దస్త్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా అందుకు మీరిద్దరూ వ్యాఖ్యాతలుగా వివరించాల్సి కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. 2 తెలుగు రాష్ట్రాలలో వారానికి 2 రోజులు జబర్దస్త్ కార్యక్రమం పేరుతో ఈటీవీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని గిలిగింతలు లేకుండానే నవ్విస్తూ మానసిక ఒత్తిడి కందనవోలు ఇది నందన వనం ఈరోజు హాస్యపు వనంగా మారింది. మనందరికీ చక్కని నవ్వులు పంచేందుకు విచ్చేసి ఉన్నది జబర్దస్త్ కళాకారుల బృందం. వారిని ఒక్కొక్కరిని పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఈ వేదికపై నుంచి కూడా గతంలో 2 సార్లు కార్యక్రమాలు ప్రదర్శనలు చేశారు. ఏ ఒక్కరిని మనం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వారిని చూడంగానే మీ కడుపు లోపల్లో నుంచి నవ్వు పుట్టుకొని వచ్చేస్తుంది. మనం కోరుకునేది అదే. పొద్దస్తమానం ఏడుపుగొట్టు మొగాలేసుకొని వంటగదిలోనో బెడ్రూమ్లోనో హాల్లోనో కూర్చొని 2 చేతులు తల కానిచ్చుకొని పొలోమని తలనొప్పి పుట్టించుకోవడం కంటే గంట సేపు టీజీవీ కళాక్షేత్రంలో కూర్చొని ఆనందంగా జబర్దస్త్ కళాకారులను చూసి ఆనందించి నవ్వి కడుపుబ్బా నవ్వి ఆరోగ్యపు హార్మోన్లను స్రవింపజేసుకొని ఆనందంగా ఇంటికి వెళితే ఒక వారం రోజులు శుభ్రంగా ఆనందంగా నిద్రపోతారు మీరందరూ కూడా. అందుకే ఒకసారి టీజీవీ కళాక్షేత్రాన్ని గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. మీ ముందుకు వచ్చేస్తున్నారు ద గ్రేట్ నవీన్ బృందం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో బాగున్నారా? ఎస్, ఇదే ఎనర్జీ మెయింటైన్ చేయండి. ఎలా ఉన్నారు అందరూ కూడా? సో మరొక్కసారి గౌరవనీయులు కళాబంధు రాష్ట్ర మాజీ రాజ్యసభ సభ్యులైనటువంటి మన టీజీ వెంకటేష్ గారి యొక్క 75వ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి యొక్క ఈవెంట్కి పార్టిసిపేట్ చేయడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. సో మరి ఇచ్చేసిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి గట్టిగా చప్పలతో ఎస్. సో ఎటువంటి కార్యక్రమం స్టార్ట్ చేసినా దిగ్విజయంగా ముందు కొనసాగాలంటే ఒక చక్కటి క్లాసికల్ పర్ఫార్మెన్స్తో స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ క్లాసికల్ పర్ఫార్మెన్స్ కూడా అయిపోయింది కాబట్టి సో మరి ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళిపోదామా? పిల్లలు బాగున్నారా? ఎందుకు బాగుంటారు? మీకు ఏమైనా పిల్లమా? పిల్లలు బాగానే ఉంటారు. మీరు బాగున్నా అబ్బా. సో సరే, సో మా ఆడపడుచులందరూ కూడా ఒకసారి హాయ్ చెప్పరా? వదిన నీకేం వదిన సీరియల్ బాకీ ఉందా? చెప్పు హాయ్. అది సరే, ఆడపడుచులు హాయ్ చెప్తే ఇలా ఉంటే ఒక్కసారి మా మగ మహారాజులందరూ గట్టిగా హాయ్ చెప్పరు అందరు కూడా. ఇంట్లో పిల్లల మీద అరవరు కానీ ఇక్కడ బయట బాగానే అరుస్తారు మీరు. అబ్బా ఎంత చిక్కగా నవ్వుతున్నాడు. సో రెడీ. సో నాతో పాటుగా మిమ్మల్ని అందరినీ కూడా బోల్డ్ ఎంజాయ్మెంట్తో బోల్డ్ నవ్వులతో మిమ్మల్ని అందరినీ కూడా కడుపుబ్బ నవ్వించడం కోసం, ఎంటర్టైన్ చేయడం కోసం మా జబర్దస్త్ టీంలో ఎంతమంది కళాకారులు సిద్ధంగా ఉన్నారు? మరి పిలిచేయమంటారా? సో గడ్డం తనకు అడ్డం అనుకుంటాం కానీ ఆ గడ్డమే తనకు బోల్డ్ అంత పేరు తెచ్చిపెట్టింది. సో నన్ అదర్ దెన్ ఐ కైండ్లీ ఇన్వైట్ గడ్డం నవీన్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గౌరవనీయులు పెద్దలు శ్రీ టీజీ వెంకటేష్ సార్కి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే మమ్మల్ని ఇక్కడ
ఇన్వైట్ చేసిన మా ఓబులే సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతిసారి కూడా మమ్మల్ని పిలవడం మాకు చాలా సంతోషంగా ఉంది, మా జబర్దస్త్ టీమ్ని. Yes. అలాగే మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఈరోజు ముఖ్యంగా మా వెంకటేష్ సార్ బర్త్డే సందర్భంగా మేము రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సెలబ్రేషన్స్ ఎప్పుడు రెగ్యులర్గా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేయాలని అనుకుంటున్నాం. కానీ మీరు ఏదో హట్ అయినట్టున్నారు. నేను హట్ ఎందుకు అయ్యానంటే నేను వచ్చినప్పుడు మ్యూజిక్ పెట్టారు, నేను వచ్చినప్పుడు పాట పెట్టాలి కదా. సౌండ్ సిస్టమ్కి ముందే చెప్పాను నేను. ఆయన వచ్చినప్పుడు ప్రతిసారి ముసలి తాత ముడత ముఖం మురిసిపోయేనే ఆ పాట పెట్టచ్చు కదా. ఏమండి ఆయన చూసి ఎందుకు పాట పాడుతున్నారు? నన్ను చూసి పాడండి. మిమ్మల్ని చూసి ఆయన పాడింది ముసలి తాత ముడత ముఖం అని. సార్ ఏంటి సార్ అది ముసలిగా కనబడుతున్నా సార్? ఇంత యూత్, ఇంత యంగ్, ఇంత డైనమిక్ గా ఉన్నది నన్ను ముసలి. యంగు యూత్ అంటే ఆ ఎదురు కూర్చున్న మా బాబాయ్ని యంగు యూత్ అంటారు. ఇప్పటికీ తల నెరిసినా సరే 16కు తగ్గట్లేదు మా బాబాయ్. అలా ఉండాలి. నేను ఆయన ఇద్దరు 16 ఈ రోజు కూడా. అవునా? మాకంటూ ఒక సపరేట్ రేంజ్ సాంగ్లు ఉంటాయి. సపరేట్ రేంజ్ సాంగ్. అవును. రాలిపోయే పువ్వాని కురగాలెందుకు ఆపండి. మీరు దానికి ఇంకా కోరస్ ఇస్తున్నారు. వాడేదో తెలవక పాట పాడుతున్నారు, దానికి మ్యూజిక్ ఇంకా ఇంతకంటే మంచి పాట కావాలా? ఇంతకన్నా మంచి పాట కావాలి. ఎప్పటికీ అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా సరే మాకు నచ్చిన పాట, నీకు సూట్ అయ్యే పాట. చుక్కల్లోకెక్కినాడు సక్కనోడు ఎప్పటికీ. ఏం సార్ వద్దా? ఈ దండం పెడతా సార్. మంచిగా ఇట్లా వెనుక కూర్చొని టింగ్ 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 అని కొడుతున్నాను నా కోసం పాట. ఏంటి సార్ ఇది? ఇంత అవమానమా? సరే, నీకు అసలైన అవమానమో దౌర్భాగ్యమో కానీ నేను గురించి చక్కగా పొగడ్డానికి, సో మన అందరినీ కూడా కడుపుపై ఎంటర్టైన్ చేయడానికి, సో నలుపే అతి వలుపు అంటూ తమ మనస్సు మాత్రం ఎంతో వెన్న కలిగినటువంటి మా ఆసమ్ అప్పారావు గారికి సాదర సుస్వాగతం అంటూ ద స్టేజ్ ప్లీజ్. హలో. రసరమ్య హృదయాలకు రమణీయ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు శుభదినం. ఎంటైర్ కర్నూలుకే శుభదినం అంటాను. ఒక పారిశ్రామికవేత్తగా, ఒక మాజీ మంత్రివర్యులుగా, పూర్వ రాజ్యసభ సభ్యులుగా, అందరి వాడిగా చిరునవ్వుల మా మహారాజు టీజీ వెంకటేష్ గారు మరి వారి 75వ పుట్టినరోజు వజ్రోత్సవ వేడుకలని చెప్పొచ్చు. 2 కోయిడెన్స్ అయ్యాయి. ఒకటి స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణ సారథి నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు 75వ సంవత్సరం. మన టీజీ వెంకటేష్ గారు కర్నూలు టైగర్ వారిది కూడా 75లో. ఒక్కసారి గివింగ్ మై బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు బోత్ లీడర్స్. అందులో వారి సామ్రాజ్యమైన టీజీ కళాక్షేత్రంలో కళా విద్వాన్, కళారత్న, హంస అవార్డు గ్రహీత, బహు కళా కోవిదులు మా పత్తి ఓబులయ్య గారి సారథ్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆ మహానుభావుడు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, వారి రాజకీయ సేవా వారసత్వ సంపద కర్నూలు బిడ్డ టీజీ భరత్ గారు మరి ఈ రోజున ఒక క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నారు. తండ్రికి ఎంత ఆనందంగా ఉంటుంది. ఒకసారి భరత్ గారు కూడా మనం క్లాప్స్ ఇద్దాం. ఒక తండ్రి సంపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు తన కొడుకు కూడా క్యాబినెట్లో ఉండడం చాలా గొప్ప విషయం. చాలామంది డిస్ప్యూటెడ్గా ఉంటారు, కానీ అన్డిస్ప్యూటెడ్గా ఉండే ఏకైక నాయకుడు ఎవరైనా ఉంటే మన కర్నూలు టైగర్ టీజీ వెంకటేష్ గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ వారికి హృదయపూర్వక జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఎస్. సో మన ఇద్దరం వచ్చేసాం, కానీ తన మాట వింటే 90 కొట్టని వాళ్ళకు కూడా 90 కొట్టినంత కిక్కిచ్చేటటువంటి నన్ అదర్ దాన్ మా గడ్డం రాజమౌళి గారికి సాదర సుస్వాగతం అంటూ స్టేజ్ ప్లీజ్. ఏమండి రాజమౌళి గారు ఎక్కడ? ఆ స్పెట్స్ తీసి చూడు. ముసలాడా రాజమౌళి గారు ముసలి మీరు ఇక్కడే ఉన్నారా సార్? మీ RRR సినిమా నేను ఎన్నోసార్లు చూసాను సార్. బాహుబలి సినిమా డైరెక్టర్ రాజమౌళి గారు అంటే ఈయన ఆ రాజమౌళి గారు, తాగబోతు రాజమౌళి గారు. ఓహో, వాసన వస్తుంది, అదే అర్థమైంది. ఈరోజు మాన్యశ్రీ గౌరవనీయులు టీజీ వెంకటేశ్వర సారు బర్త్డే సందర్భంగా మేము రావడం, ఇక్కడ ఇది ఫస్ట్ టైం నేను ఈ కళాక్షేత్రానికి రావడం.
చాలా సంతోషంగా ఉంది. మా ఓదిన సార్కి ప్రత్యేకమైన నమస్కారాలు. వచ్చినటువంటి పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు మీ ఆధ్వర్యంలో ఒక చక్కటి కార్యక్రమానికి పెద్ద ఆయన బర్త్డేకి రావడం మాకు కూడా చాలా సంతోషం ఉంది. ఈ స్టేజ్ మీద నుండి సార్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ మా కార్యక్రమాన్ని మేము ముందు ఉంచుతాం. థ్యాంక్ యూ. సో మాతో పాటుగా సో జబర్దస్త్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎన్నో సక్సెస్ఫుల్ స్కిట్స్లో తనదైనటువంటి స్టైల్లో మనందరినీ కూడా రిటైన్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్ లీడర్గా మన జబర్దస్త్లో కొనసాగుతున్నటువంటి కేవ్ కార్తిక్ గారికి సాదర సుస్వాగతం అంటూ ద స్టేజ్ ప్లీజ్. చేశారా సార్? మీరు చెప్పారు కదా సార్ 3 సార్లు విజిల్ వేయమన్నారు, వేసాను. స్కిట్లోనే క్యారెక్టర్ ఉంది ఉందా జబర్దస్త్లో? ఓకేగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వారం చేస్తున్నాం. అందరు బాగున్నారా అండి? అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. నిత్య ప్రజా సేవకులు, కళా పోషకులు టీజీ వెంకటేష్ గారి 75వ జన్మదిన సందర్భంగా ఈరోజు మేము ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ పొద్దున కూడా వచ్చి ఇక్కడున్న ఈ కళాకారులందరినీ కలుసుకున్నాము. అండ్ ఓబులయ్య గారు మిమ్మల్ని కలవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. పొద్దున మీతో టైం స్పెండ్ చేయడం, ఈ పద్యాల గురించి, ఈ కళా రంగం గురించి తెలుసుకోవడం చాలా, అంటే తరతరాలకు ఈ కళను పంచుతూ ముందుకు తీసుకెళ్తున్న మీకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ఉన్న అందరికీ కూడా మీ అందరి ముందు ఈరోజు పర్ఫామ్ చేసే అవకాశం మాకు ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు. ఎందుకంటే అప్పారావు గారు మాట్లాడారు, నవీన్ గారు మాట్లాడారు, రాజమౌళి గారు, అదేవిధంగా వినోదిని గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే బాగోదని తక్కువ మాట్లాడా. అవునా సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి మన ఎంటర్టైన్మెంట్ షురూ చేశారంటే ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి కదా ప్రతి ఒక్కరు కూడా. చేసేద్దాం ఎంటర్టైన్మెంట్ ఫాస్ట్ గా చేసేద్దాం అన్న. నీ ఆత్రం కూడా నవ్వొచ్చింది సార్. వచ్చింది. నీకు విషయం తెలుసా, నేను థియేటర్ ఆర్టిస్ట్. ఏ థియేటర్? సంధ్య థియేటర్. మా ఇంటికాడ ఉన్న మంజు థియేటర్. అందులో ఉండేవాడిని, అందుకే. ఓకే చేసేద్దాం. సరే కానీ ఈ చక్కటి కార్యక్రమం స్టార్ట్ అయింది కాబట్టి, అలాగే పైగా నవ్వుల కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది కాబట్టి చక్కటి క్లాసికల్ పర్ఫార్మెన్స్ చూసేసాం, మన మాట చూసేసాం. ఒక చక్కటి పాడితే రాజమౌళి గారి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఇంకా చక్కగా ఉంటుందని ఆశిస్తూ. రాజమౌళి గారు, అవును మీరేంది నార్మల్గా వచ్చారు? ఇంతసేపు కంట్రోల్ చేసుకుంటున్నా, నార్మల్ ఏం లేదు. అవునా? ఆల్రెడీ అరే మా టీజీ వెంకటేశ్వర సార్ బర్త్డే రోజు నేను కూల్ గా ఉండడం ఏంటి? హలో తాగొచ్చావా? తర్వాత బ్రో ఒక పాట పాడతావా? పాడు సరే. అబ్బా వినోదిని ఈరోజు చాలా బాగుంది. అవునా? ఎలా ఉంది? మాటల్లో చెప్తే చాలదు, చేతల్లో కాదు పాటల్లో చెప్తా. పాటలో అయితే ఒకసారి గట్టిగా చెప్పాలి కొట్టాలి అందరు కూడా. నీ కళ్ళు భలే ఉన్నాయి అబ్బాయి. ఎలా ఉన్నాయి? నీ కళ్ళు నాగిని బారు, నా మనసేమో అందుట్లో తీరు. తర్వాత కొడతారు. నీ కళ్ళు నాగిని బారు, నా మనసేమో అందుట్లో పొంగేటి బీరు. తెచ్చాను బాటిల్ సేరు, దాన్ని ఓపెన్ చేస్తే ఉంటుంది జోరు. గల్లు మన్న ఆ గ్లాసులే, జల్లు మంది నా ప్రాణమే, మందు తప్ప నాకి కొల్లో కానీ లేకుండా చేసాయిలే. వేపుతున్న ఆ చేపలే. ఇప్పుడు మా ఓదేలు సార్ మీకు ఫుడ్ చేపలు చేపిస్తారు. అవునా? వేపుతున్న ఆ చేపలే, సునామీలే నా లోపలే, రోడ్డు మీద ట్రక్కను డ్రైవ్ నందపడు ఆపలే. నీ కళ్ళు నాగిని బారు, ఓపెన్ చేస్తే నేను రంగస్థలంలో పాడబడితే అది మందు స్థలమైంది. అబ్బా, అప్పుడు బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ గారిని పక్కన పెట్టుకుని పాడా. ఇప్పుడు నిన్ను విటరా, నువ్వు ఎలా ఉన్నావు చెప్పనా? ఎలా ఉన్నాను?
వాటర్ బాటిల్ కోసం ఫ్రిడ్జ్లో చేయి పెడితే చేతి కందిన బీరు బాటిల్ లాగా ఎంత చక్కగున్నవే లక్ష్మి, ఎంత చక్కగున్నవే. బస్ స్టాండ్కు పోయి బస్సుకే చూస్తుంటే ఎదుట బోల్తా పడ్డ లిక్కరు లారీ లాగా ఎంత చక్కగున్నవే లక్ష్మి, ఎంత చక్కగున్నవే. లోకల్ బాటిల్స్ మధ్య ఫారెన్ బాటిల్ లాగా ఎంత చక్కగున్నవే. అబ్బా. ఎలక్షన్స్ లోన ప్రీ లిక్కరు లాగా ఎంత చక్కగున్నవే. డ్రంక్ అండ్ డ్రైవ్ లేని బీసీ రోడ్డు లాగా ఎంత చక్కగున్నవే. ఒక్కసారి నడువు. ఆహా, రెండు కాళ్ళ పెగ్గువు నువ్వు, కడుపు చెర్ల దూకేసినావు, కక్కేదాకా కిక్కిచ్చినావు, ఎంత చక్కగున్నవే లక్ష్మి, ఎంత చక్కగున్నవే. ఎక్కలేని కిక్కువు నువ్వు, లివరికేమో బొక్కెట్టినావు, అయినా గాని నన్ను దిలిపోవు, ఎంత చక్కగున్నవే లక్ష్మి, ఎంత చక్కగున్నవే. మందుకు డబ్బులు లేక ఏడ్చేటి తాగుబోతు ఎదురొచ్చిన పిల్ల మెడలో పుస్తేలాగా ఎంత చక్కగున్నవే లక్ష్మి, ఎంత చక్కగున్నవే. గాజు గ్లాసులోకి మందు చుక్కలాగా, మందు చుక్కలోకి మటను ముక్కలాగా ఎంత చక్కగున్నవే లక్ష్మి, ఎంత చక్కగున్నవే. ఈరోజు నీ మా ముందే అరచేతితోటి హలో. అరచే మందంతో లేదు. మేకప్ వేసిన మ్యాన్షన్ అవుదులాగా ఎంత చక్కగున్నవే. సిగ్గుపడుతున్న సిగ్నేచర్ లాగా ఎంత చక్కగున్నవే. అది లెక్క. సరే కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఈరోజు ఏంటి నువ్వు ఈరోజు ఏంటి? మా టీజీ వెంకటేశ్వర్ సార్ బర్త్డే సందర్భంగా చిల్లు బ్రో. చిల్లు బ్రో కాదేంటి, తాగేసి వచ్చావు ఇక్కడికి? అక్కడ హలో బుట్టి పెట్టిరా. లేడీస్ ఉన్నారు ఇక్కడ. అవును. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేయలేదు, తాగి వచ్చినావా? తాగి రాలే, మరి వచ్చినాకనే తాగిన. వచ్చినాకనే తాగినావా? ఏంది ఇక్కడ సెంటర్లు ఉండొద్దు, ఈ చుట్టుపక్కల ఈ చుట్టుపక్కల ఉండొద్దు. ఎవరు తాగి వచ్చిన వాళ్ళు ఈ చుట్టుపక్కల ఉండొద్దు. ఓకే, నేను ఈ చుట్టుపక్కల ఉండను, మరి సెంటర్లో ఉంటా. కడుపులో గుద్దితే గుండె పగిలిపోవాలరా. ఏంటిది? కడుపులో గుద్దితే? ఇక్కడ గుద్దితే ఇక్కడికెళ్ళ పగులుతుంది. అనుమానం వచ్చిందా? వచ్చింది. ఇక్కడ గుద్దితే ఇక్కడికెళ్ళ పగులుతుంది. ఇక్కడ తాగితే ఎంత కదులుతుంది. అవును, మీరు అందరు ఎవరు? కళాకారులం. నవ్వుతాయిట్రా, మీరెవరు? కళాకారులం. అంత కామెడీగా ఉంది. నేను అంబాసిడర్ కార్లు ఇచ్చిన, ఇన్నోవా కార్లు ఇచ్చిన, మారుతి కార్లు ఇచ్చిన, ఈ కళాకారులు ఎదురు. హలో, మేము ఎంటర్టైన్ చేస్తాం. పాటలు పాడతాం, డాన్సులు వేస్తాం. మా ఊళ్ళో సార్ ఇక్కడ కళా ప్రపూర్ణ కళా హంస అవార్డు గ్రహీత కదా, కళారత్న. నేను కూడా ఒక పద్యం పాడుతు ఇక్కడ. పాడు. పద్యం. బ్రాంతి బిస్కి రెండు నొక్క పోలిక నుండు, బ్రాంతి బిస్కి రెండు నొక్క పోలిక నుండు, తాగి తాగి చూడ రుచుల చాడవేరు, స్టప్పులందు చికెన్ పీసుల కిక్కు వేరయ్యా, నాన్షనౌజు మావా మావా, నాన్షనౌజు మావ, తాగి తొందరగా పోదామా. అబ్బాయి ఆగు. ఇలాగే తాగి తాగి మీ నాన్న చచ్చిపోయాడు. హలో, ఆయన తాగి తాగి చనిపోలే, లిక్కర్కి లివర్కి మధ్య జరిగిన పోరాటంలో వీరమరణం పొందాడు. చూడా. హలో, అంటే నీ ఉద్దేశం తాగుతా నష్టాలన్నా? పిచ్చోడా, నష్టాలుంటే నేను తాగుతా, లాభాలు ఉన్నాయి కాబట్టి తాగుతున్నా. ఏ మచ్చకు 3 చెప్పు లాభాలు? ఏ మచ్చకు 3 కాదు, 4 చెప్తా. చెప్పు. తాగినైనా ఇంట్లో దొంగలు పడరు. ఎందుకు? రాత్రంతా వాడే గోల పెట్టుకుంటూ ఉంటాడు కాబట్టి. ఒకవేళ దొంగలు పడ్డ బానికలని ఏం తీసుకుపోలేరు. ఉన్నాయి మొత్తం వాడే అమ్ముకొని తాగుతాడు. అరే, తాగుబోతానికి ముసలితనం రాదు. ఎవరికైనా ముసలితనం వస్తా. అరే, తాగుబోతానికి రాదు. వస్తుంది రాదు. మధ్యనే పోతాడు. అందుకు కళ్ళు తాగినోడు కైలాసం, సరదాడు స్వర్గం, బ్రహ్మలోకం, బ్రహ్మలోకం, విష్ణులోకం, విష్ణులోకం పోతాడు. నువ్వేనా తాగుతావా? నేనేం దాగా? ఏం తాగినాడు ఏమలోకం పోతారా? పోనీ ఎంకమ్మా, డాంబర్ రోడ్డు ఉన్నట్టున్నారు ఉన్న తల. హలో, మొన్న ఓదేలు సార్ పిలిచి నన్ను. ఏమన్నారు? ఓదేలు సార్ పిలిచి, రాజమౌళి ధ్వనికి ప్రతి ధ్వనికి అర్థం చెప్పు అన్నాడు. ఏంటో మరి చెప్పు. ఆ స్టైల్లో చెప్పా. సార్,
బీరు మూత ఓపెన్ చేస్తే టాప్ అని సౌండ్ అయితే ధ్వని అన్న. మరి ప్రతిధ్వని అన్నాడు. ఆ తాగుతుంటే పిల్లలు వచ్చి దెబ్బ అందు కూడా ప్రతిధ్వని అన్న. అది నా లెక్క. సరే గాని ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఇన్ని పాటలు పాడావు కదా, ఇగో ఏ రోజైనా మంచిగా మంచిగా పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఒకటి పాడొచ్చు కదా. మా నాన్న బారులో గుమస్తా, రోజు వెళ్ళి తాగేస్తా, వైను అయినా విస్కీ అయినా తోటికేనంట తుమ్మేస్తా, వాటరుంటే దున్నేస్తా, సామాన్లన్నీ అమ్మేస్తా, బాడిలోన చెమట కూడా మందు అయ్యేలా తాగేస్తా. వెయ్యి 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 ఇంకాస్త అయితే వెయ్యి, చెయ్యి కలిపేసే కళల్లో గిరిగిన కరగల తిరిగిపోవాలి. ఏమైందో వాడిలోన ఈ వేడి ఏందో, నేనేమో రొట్టికితే పడుతా లేస్తా వరుతా పొరుతా. మా నాన్న బారులో గుమస్తా, రోజు వెళ్ళి తాగిస్తా, వైన్ అయినా విస్కీ అయినా రోడ్డుకే రంటా కుమ్మేస్తా. మా సార్ బర్త్డే పార్టీ సందర్భంగా కుమ్మేస్తా. అబ్బా సరే గాని ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు ఏంటి? అప్పారావు గారు కూడా బర్త్డే ఫంక్షన్కి వచ్చారా? లేదమ్మా, పానీపూరి అమ్ముకోవడానికి వచ్చాను. వాట్ ఆర్ యూ టాకింగ్? దిస్ ఈస్ ద రైట్ వే టు టాక్. అరే ఇప్పుడు నేను ఏమన్నాను? కార్తిక్ గారు అని అంత బీపీ తెచ్చుకుంటున్నాడు. మరి లేకపోతే బీపీ వస్తే బీపీ తెచ్చుకుంటాడు, బియ్యం బస్తా తెచ్చుకుంటాడా? అరే ఇప్పుడు ఎందుకంటే ఇంత కోపం తెచ్చుకుంటున్నాడు? హలో, కోపం వస్తే కోపమే వస్తుంది. కోకోకోలా ఏమైనా వస్తుందా? ఏంటి? సరే కానీ నా గురించి మీకు తెలియదు చెప్తున్నాను. నేను జాగ్రత్తగా మాట్లాడండి నాతో. మీరు ఏంటి? ఎదురుగున్న ఓబులయ్య గారు తెలుసు, ఓకే. బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న టీజీ వెంకటేష్ గారు తెలుసు, ఏం చేశారు? వారి ప్రియ పుత్రుడు టీజీ భరత్ గారు తెలుసు. అవునా? రాత్రి ఫోన్ లో మాట్లాడిన జాగ్రత్త. ఏమన్నారు? రాంగ్ నెంబర్ పెట్టేమన్నారు. అది 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 నీ ఫేస్ వాల్యూ. నా ఫేస్ గురించి బాగానే ఉంది, ఈయన ఫేస్ గురించి అడగండి. ఏం సార్, మిమ్మల్ని ఎవడన్నా మీ కాలేజీలో ఏమైనా అంటారా? మనం కర్నూలు బస్ స్టాండ్ లో దిగా కారు దిగ్గాను ఒక అతను అన్నాడు, ఏమన్నాడు? మీరు అచ్చం పూతరేఖలాగా తెల్లగా ఉన్నారన్నారు. నువ్వే చెప్పు బాబాయ్, చక్కగా గోల గోల ఉన్న లడ్డు లెక్క తుప్పటి ఇక్కడ కర్రీగా ఉంటాడు, కాకిమక్క పొడవాడు, ఆత్రేపురం పూతరేఖలకు తెల్లగా. చెప్పు సార్, నన్నేమంటారు తెలుసా మా కాలేజీలో? అచ్చం హీరో మహేష్ మహేష్ మహేష్. అది ముఖేష్ అయి ఉంటుంది. నా పేరు ముఖేష్ ఉంటాడు చూడు. మహేష్ ఎలా ఉంటారు? మిల్క్ బాయ్ లా ఉంటాడు. మరి నువ్వు ఎలా ఉంటావు తెలుసా? మిల్క్ ఇచ్చే ఎర్ర గేదెలా ఉంటావు. యూస్లెస్ ఫెలో. సార్ మీరు అన్ని మాట్లాడారు సార్, నాకంటూ గోల్స్ ఉన్నాయి తెలుసా? అమ్మ బాబు అడుగు అడుగు గోల్. ఏం గోల్స్ అండి? ఇప్పుడు చూడండి, చక్కగా ప్రజాసేవ చేయాలని టీజీ వెంకటేష్ గారికి ఒక గోల్ ఉంది. అవును. వచ్చిన వాళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి ఎంటర్టైన్మెంట్ అందించాలని ఇక్కడ కూర్చున్న ఓబులయ్య గారికి ఒక గోల్ ఉంది. సో చక్కగా బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ మన నుంచి అందించాలని విచ్చేసిన జబర్దస్త్ ఆర్టిస్టులందరికీ ఒక గోల్ ఉంది. అలాంటి గోల్ మీకేమైనా ఉందా? సార్ నా గోల్ గురించి చెప్పాలంటే ఏమంటారు? అరే మగవాళ్ళు ఎక్కడున్నారు? మగ జాతి ఎక్కడ? అక్కడే ఉన్నారు, ఎదురు కూర్చొని. సరేగానండి కార్తిక్ గారు, ఇలాగెళ్తే కడప వస్తుందా? చేయి నొప్పి వస్తుంది. ఇలా పెట్టి వెళ్తే కడప రాదు. అది దించినా వస్తుందా? దించినా రాదండి. ఏం కావాలి మీకు? ఏమీ లేదండి, పెళ్లి చూపులకు వెళ్తున్నానండి. మీరు ఇప్పుడు ఈ వయసులో ఏంటి పెళ్లి చూపులకు వెళ్తున్నారా? అయితే ఒక సలహా ఇస్తాను, తీసుకోండి. మేడం ఇవ్వండి మేడం. ఇక్కడ పెళ్లిగానే వాళ్ళు ఎంతమంది ఉన్నారని ఒకసారి చేతులు పైకి ఎత్తారు. పెళ్లిగానే వాళ్ళు ఉన్నారా? ఓ ఆ గది లేచే నిల్చున్నారు ఏకంగానే పెళ్లి కాలేదని. సరే, మొత్తం హాల్లో పెళ్లిగానే పెళ్లిగానే పెళ్లి చూపులకు వెళ్తున్న వాడు ఒక సలహా ఇస్తాను, తీసుకోండి సార్. ఆడపిల్లి వాళ్ళు ఇప్పుడు చిన్న వస్తువులు పెడతాను అంటారు కట్నం కిందకి, మనం పెద్ద వస్తువులు అడగాలి. ఫర్ సపోజ్ వాళ్ళు బండి పెడతామన్నారు అనుకోండి, మీరు కార్ అడగండి. వాళ్ళు కూలర్ పెడతామన్నారు అనుకోండి, ఏసీ అడగండి. వాళ్ళు పిల్లనిస్తా అంటే నువ్వు తల్లిని అడుగు. అడిగినందుకు చెప్పినందుకు ఇద్దరిని కొడతారు. ఏమండి విరోధిని, మీ హెయిర్ స్టైల్ నాకు చాలా బాగా నచ్చింది. ఏం పెడతారు? వచ్చి మా వదిన వచ్చినప్పటి నుంచి అదే అడుగుదాం అనుకుంటా. ఏం వదిన చెప్పమంటావా? చెప్పు. ఉదయాన్నే ఆయిల్ తో మర్దన చేస్తాను వదిన, మధ్యాహ్నంతో షాంపూతో తలస్నానం చేస్తాను వదిన, రాత్రి విగ్గు తీసి కొక్కానికి తగిలిస్తుంది. ఓరి అమ్మాయి విగ్గా లేకపోతే అయినా విరోధిని నిన్ను విగ్గి లేకుండా నన్ను పెగ్గి లేకుండా జనాలు చూడలేనే. అవును, అది సార్. ఎవరండి చక్కని చుక్క? నీ అక్కర బొక్క. అదిగా సార్, ఇంత ఇంత అందంగా ఉంది సార్. నీ అక్కర బొక్క.
వాళ్ళ ఆవిడ. ఓహో మనవిడా మా ఆవిడ దరిద్రుడా. కాదు సార్, వచ్చినప్పటి నుంచి వీడని చూస్తుంటే నాకు ఒక కవిత వస్తుంది సార్ ప్లీజ్. నువ్వు కవిత కూడా రాస్తావా? కవిత అవును దాని చూస్తే కక్కే సరిగ్గా నీ కవిత వస్తుందా? ఏడ్చి సాగు. సార్ కొంచెం మ్యూజిక్ ఇస్తే కవిత చెప్తా సార్. మ్యూజిక్ ఒక్కొక్క బిడ్డకి ఇవ్వండి. ఒక్కొక్క బిడ్డ. నీ అడుగులో నా అడుగు, నీ కోసం ఈ గొడుగు, నీకేం కావాలో అడుగు.